శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 ఖగోళంలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలలో కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం కుంభరాశిని వదిలి వెళ్లే వరకు కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ రాశుల వారికి ఈ కుజుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు అనుకూలిస్తాడు, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు వ్యతిరేకిస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం. మకర రాశికి 2వ స్థానంలోనే కుజుడి సంచారంలో మార్పు జరిగింది. కుజుడి కుంభ సంక్రమణం మకర రాశికి 2వ స్థానంలో ఏర్పడింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 2వ స్థానంలో కుజుడు యోగించడు. అంటే మకర రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏ ఆస్పెక్ట్ లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ఏం చేయాలి? కుజుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో కుజుడు ప్రవేశించటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం 2వ స్థానంలో జరగటం వల్ల కుటుంబంలో అకారణ కలహాలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో మామూలుగా మాట్లాడినా సరే మీరు మాట్లాడిన మాట ఎదుటి వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది. దానివల్ల మీతో వాదనకు దిగుతారు. ఆ తర్వాత మీరు కూడా కుటుంబ సభ్యులతో వాదనకు దిగుతారు. అలా చిన్న విషయానికే భార్యాభర్తలు గాని, తల్లిదండ్రులు గాని, సోదరులు గాని, సంతానం గాని ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు ఇంట్లో వాళ్ళతో చిన్న విషయానికే వాదనకు దిగి గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకుంటారు. కాబట్టి కుజుడు మీకు 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు తక్కువ మాట్లాడండి, అవసరమైనంత మేరకు మాట్లాడండి, చిరునవ్వుతో ఉండండి, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. అప్పుడు 2వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. ప్రధానంగా ప్రతి చిన్న విషయానికి మకర రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ తో కీచులాడుతూ ఉంటారు. చిన్న విషయానికే కీచులాడటం వల్ల అనవసరమైన పట్టుదల పెరిగిపోతుంది, పంతాలు పెరిగిపోతాయి, ఎవరికి వాళ్ళు ఇగోకి వెళ్ళిపోతారు. దానివల్ల చిన్న విషయం కూడా చాలా పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది. సర్దుకుపోవాలనే ఆలోచన 2వ స్థానంలో కుజుడు నశింపజేస్తాడు. కానీ మకర రాశి వాళ్ళు మాత్రం సర్దుకుపోయే ఆలోచన పెంచుకోవాలి, ఇగో పక్కన పెట్టాలి, సర్దుకుపోవాలి, తక్కువ మాట్లాడాలి, మౌనంగా చిరునవ్వుతో ఉండాలి. లైఫ్ పార్ట్నర్ ఏదైనా అన్నా సరే చిరునవ్వుతో ఉంటే క్రమక్రమంగా కుజుడు 2వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం తగ్గిపోయి గోడితో పోయే గొడవ గొడ్డల దాకా వెళ్ళదు. అలాగే ఆలోచన శక్తి నశించిపోయే సమయంగా దీన్ని చెప్తాం. ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారవు. కానీ కుజుడి కుంభ సంక్రమణం మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడింది కాబట్టి ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏం చేస్తున్నామో తెలియని భావోద్వేగంలో లైఫ్ పార్ట్నర్ తో గొడవలు పడిపోతూ ఉంటారు. ఆ భావోద్వేగంలో అనరాని మాటలు కొన్ని లైఫ్ పార్ట్నర్ అంటారు. దానివల్ల వాళ్ళ మనసు గాయపడిపోతుంది. దానివల్ల బాగా దూరం పెరిగిపోయి అది తీవ్ర స్థాయి గొడవగా మారే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి భావోద్వేగాలు, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోండి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోండి. ఏది మాట్లాడితే గొడవ అవుతుందో ముందే తెలివిగా ఆలోచించుకొని దాన్ని మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి.
అప్పుడు కుటుంబంలో ఎటువంటి గొడవలు ఉండవు. ద్వితీయ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రెండో స్థానంలో కుజుడి సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా ప్రయాణాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి చిన్న ప్రమాదము జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేసినట్లయితే దానివల్ల కూడా రెండో స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. దీనికి తోడుగా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మాట దూకుడుతనం ఉంటుంది, దురుసుతనం వస్తుంది. ఆ మాట దూకుడుతనం, దురుసుతనాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో కూడా ఆ మాట దూకుడు, దురుసుతనం వల్ల కొన్ని ఫైనాన్షియల్ గా లాసెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా ఆ మాట దూకుడుతనం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో కుజుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా అనుకూల ఫలితాలు వచ్చే రాశులు మేషరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో, కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో, మేష రాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, మిగిలిన 9 రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే 3 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే 9 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు తప్పకుండా చేసుకోండి. వాటిల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే అంగారక మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మంగళవారం పూట చదువుకోండి. మీకు ఇంకా వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మంగళవారం చదవటం వీలు కాకపోతే విన్నా కూడా కుజుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అలాగే మంగళవారం పూట తప్పకుండా ద్వాదశ రాశుల వాళ్ళు కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన ప్రత్యేకమైన స్నానం కూడా కుజుడి అనుకూలతను తొందరగా కలిగింపజేస్తుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఆహారంలో కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలు స్వీకరించండి. ఎర్రటి పండ్లు ఆహారంగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహానికి ఇష్టమైన ఆహారం స్వీకరిస్తే కూడా గ్రహ బలం పెరుగుతుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి కందులు కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కుజుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఎర్ర ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కుజుడికి ఎరుపు రంగు ఇష్టం, కుజుడికి 9 అంకె ఇష్టం, కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం. కాబట్టి మంగళవారం పూట హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్రవత్తులు తీసుకుని ఆ 9 ఎర్రవత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం వెలిగించండి. దీన్ని కుజ ప్రీతికర దీపము అంటారు. ఎర్రవత్తులు దొరక్కపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాయండి. కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి కుంకుమ ఒత్తులకు మొత్తం రాయాలి. అయితే ఎర్రవత్తులతో దీపం పెట్టేటప్పుడు మధ్యలో తెల్లగా కనిపించకూడదు, పూర్తిగా ఎరుపుగా మారే వరకు ఒత్తులు ఎర్రగా చేయాలి. ఇలా ఎర్రవత్తుల దీపాన్ని మంగళవారం పూట వెలిగిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి అధిష్టాన దైవాలు
సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా కనీసం దర్శనం చేసుకోండి. ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్తే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. స్తోత్రాలు చదువుకోలేకపోయినా ప్రదక్షిణాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ద్వాదశ రాశుల వారు కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల గమనంలో వచ్చే మార్పు మీ రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు ఏ రాశులకు అనుకూలిస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.